బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు. బీజేపీ నేతలు బహిరంగంగా బెదిరిస్తున్నారని, వారి నుంచి తమ నాయకుడికి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తుగ్లక్ రోడ్ పిఎస్లో తమ ఫిర్యాదును అందజేసినట్లుగా కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు. అలాగే ఫిర్యాదు కాపీని ఎలక్షన్ కమిషన్కు కూడా పంపినట్లు ఆయన తెలిపారు. రైట్, ఇప్పటికే బీజేపీ నేతలు బహిరంగంగానే రాహుల్ గాంధీని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు నేతలంతా కూడా నిరసనలు తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర కూడా షర్మిలతో పాటు కార్యకర్తలంతా కూడా నిరసన తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, ఏదైతే రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ నాయకుడిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ లో ఇటు సీనియర్ నాయకులైనటువంటి బిహెచ్ రోహిన్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాయందర్ ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితం నిరసన కార్యక్రమం కూడా జరిగింది. అట్లాంటి అనుచిత వ్యాఖ్యలు గతంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు పదే పదే రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారిని చట్టపరమైనటువంటి రాహుల్ గాంధీపై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరొకవైపు అదే స్థాయిలో పదే పదే అట్లాంటి ఆరోపణలు చేస్తే మేము కూడా చూస్తూ ఊరుకోమని చెప్తూ కూడా ఏదైతే బహిరంగంగా హెచ్చరించారు శ్వేత. ప్రేమ్, ప్రస్తుతం బహిరంగంగానే చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్తున్నారు. ఇటు బీజేపీ వర్షన్ ఎలా ఉంది దీనికి సంబంధించి? ముట్టడించడం కూడా జరిగింది శ్వేత. బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా బహిరంగంగానే రాహుల్ గాంధీని హతమారుస్తామంటూ ప్రకటనలు చేశారని, రాహుల్ బుద్ధి మార్చుకో లేకపోతే మీ నాన్నమ్మకు పట్టిన గతే నీకు కూడా పడుతుందంటూ ఓపెన్ గానే డెత్ థ్రెట్స్ ఇచ్చారన్నారు. ఇక మహారాష్ట్రలోని షిండే శివసేన పార్టీ ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, రాహుల్ గాంధీ నాలుక కట్ చేసి తెచ్చిన వారికి 11 లక్షల బహుమానం ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. యూపీకి చెందిన మరో నేత రాహుల్ గాంధీని దేశంలోనే నంబర్ 1 టెర్రరిస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు అజయ్ మాకెన్. 2-3 दिन के बाद में भारतीय जनता पार्टी के ही सहयोगी दल ने, उसके एक नेता ने, विधायक ने ये कह दिया कि राहुल गांधी जी की जो जुबान काट करके लाएगा उसको 11 लाख रुपए मिलेंगे। क्या ये राजनीति है? आपको जिसकी बात पसंद नहीं, आपको जिसकी आवाज पसंद नहीं, आपको इसलिए उसकी बात पसंद नहीं, इसलिए उसकी आवाज पसंद नहीं क्योंकि वो अक़लियत की बात करते हैं, माइनॉरिटीज की बात करते हैं, दलितों की बात करते हैं, पिछड़े वर्गों की बात करते हैं, मजदूरों की बात करते हैं, संविधान को बचाने की मांग करते हैं, इसलिए आप कहते हैं कि उनकी जुबान काट लेगा जो उसको 11 लाख मिलेंगे। आपको उसकी आवाज, उसकी बात पसंद नहीं, इसलिए आप कहते हैं कि तुम्हारा भी वही हाल होगा उसी तरीके से जो तुम्हारी दादी का हुआ था। मैं एक चीज बता देना चाहता हूं भारतीय जनता पार्टी को, ये कांग्रेस पार्टी है और ये राहुल गांधी है। जान से मारने की धमकी से हम लोग किसी भी तरीके से डरने वाले नहीं हैं। यहाँ पे कांग्रेस के लाखों करोड़ों कार्यकर्ता तैयार हैं अपनी छाती आगे करके, जान से मारना है हमें मारिए, लेकिन हमारे नेता की आवाज कभी बंद नहीं होगी, हमारे नेता कभी चुप नहीं होंगे। इसी प्रकार से हमारे नेता दलितों के, पिछड़े वर्गों के, अक़लियतों के और कुचले वर्गों के कॉन्स्टिट्यूशन को बचाने के लिए इन सब की आवाज हमारे नेता उठाते रहेंगे। ये आज हम कहना चाहते हैं और सरकार को भी ये कहना चाहते हैं कि वो संभल जाए, अपने लोगों को संभालें, अपने लोगों को बचाएं।
उनको बताएं। और ये कोई एक जगह दो जगह नहीं है। जो व्यक्ति इनको पसंद नहीं आता उसको ये खट से उसको कहते हैं कि ये आतंकवादी है, उसको आतंकवादी ब्रांड कर देते हैं। एक मंत्री भारत सरकार का इसलिए उनको राहुल गांधी जी को आतंकवादी ब्रांड कर दे क्योंकि जो राहुल गांधी बोल रहे हैं वो उनको पसंद नहीं। तो ये कहां की राजनीति है? एक नेता कह दे कि इनको मार दिया जाए जान से, इनकी जुबान काट ली जाए क्योंकि उनकी बात उनको पसंद नहीं आ रही। तो इसलिए आज हम लोगों ने यहाँ पे पुलिस कंप्लेंट करी है कि इनके खिलाफ सख्त से सख्त कानूनी कार्रवाई करी जाए। आज सरे चौराहे पे बीच में पब्लिक मीटिंग के अंदर अगर कोई व्यक्ति ये कहे कि इनका वही हाल होगा जो इनकी दादी का है, मैं समझता हूं कि इससे ज्यादा बड़ा सीधे के सीधे जान से मारने की धमकी कानूनन तौर के ऊपर नहीं हो सकती। इसलिए हम पुलिस को कह रहे हैं कि इस पे कार्रवाई होनी चाहिए और